అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. మేము పంచారామ తీర్థయాత్ర చేస్తున్నామండి. అందులో భాగంగానే ఈరోజు మేము వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అన్నమాట. ఇది ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ మందిరం పక్కనే అన్నమాట. ఇక్కడ శివాలయం కూడా ఉంది. కార్తీక మాసం కదా, ముందు శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం కూడా చాలా అద్భుతంగా నిర్మించారండి. రౌండ్గా ఒక ఎట్లా అంటే అదొక స్పెషల్గా ఉందన్నమాట. లోపలికి పోతే కూడా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయండి. అందులో లోపల చుట్టుపక్కల గుడి కూడా ఇట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ పెనుకొండ గ్రామం అన్నమాట. మీకు తెలియదు అంటూ కాదు. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన ప్లేస్ మీకు చూపించాలి కాబట్టి చెప్దామన్న ఉద్దేశంతో నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. స్పెషల్గా అదేదో మీకు తెలియకుండా చెప్పడం అని కాదు. కాకపోతే నాకు మాత్రం చాలా హ్యాపీ అయింది. ఇంత పెద్ద విగ్రహాన్ని మాత్రం నేను చాలా హ్యాపీగా చూసాను అనమాట. నా మనసుకైతే చాలా మంచిగా అనిపించింది. చుట్టుపక్కల కట్టడం కానీ ఏదైనా కూడా ఎక్కడైనా ప్రత్యేకత చాలా ఉంది. ఇక్కడ మంచిగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ దర్శనం చేసుకోండి అమ్మవారిది. ఎవరైనా అందరు చేసుకోవచ్చు. కుల మతాలకు సంబంధం అనేది లేదు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన కట్టడం ప్లస్ విగ్రహం కూడా ఇంత పెద్దగా ఉంది కాబట్టి మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు అందరికీ అమ్మనే. ప్రతి ఒక్కరము మనం భక్తితో వేడుకుంటే అందరినీ ఆశీర్వదిస్తారు అమ్మ. తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి. పెనుకొండ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఈమె. పక్కనేమో శివాలయం ఉంది. రెండు దర్శనం చేసుకోండి. 2 రకాల సంతోషాలు మనకు కలుగుతాయి. ఈ విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇంత పెద్ద విగ్రహం మాత్రం మనం ఎక్కడ చూడలేదండి. అమ్మవార్ల విగ్రహం అయితే నేనైతే చూడలేదు. ఉందేమో ఎక్కడైనా. నాకైతే ఆత్మానందం కలిగింది. ఆ సంతోషాన్ని మీకు చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ చిన్న విగ్రహం ఉంది. ఈ అమ్మవారు కూడా కళ అనేది ఎంత బాగుంది. ఈ గుడి కూడా చూడండి చాలా బాగుంది. పైన నిర్మాణం మాత్రం చాలా బాగా వెంటిలేషన్ కానీ ఎంత బాగుందంటే కట్టడం కూడా చాలా గొప్పగా ఉంది. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అన్నీ. తప్పకుండా ఒకసారి మీరు దర్శనం అనేది చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ.